వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచ ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ భారతదేశంపై భారీగానే దృష్టి పెడుతోంది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అయితే పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని దేశంలో తన మౌలిక సదుపాయాలను విస్తరించే పనిలో ఉంది. మరి ఇప్పుడు ఇందులో భాగంగానే ఇప్పటికే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది మైక్రోసాఫ్ట్. ఇప్పుడు వీటితో పాటు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో కూడా మరొక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. ఆసియా ఖండంలోనే మైక్రోసాఫ్ట్ చేపడుతున్న అతిపెద్ద పెట్టుబడిగా ఈ ప్రాజెక్టు నిలవబోతుందని చెప్పొచ్చు. ఇక గత ఏడాది డిసెంబర్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారత పర్యటనకు వచ్చారు. మరి ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు. ఈ సందర్భంగా భారతదేశంలో ఏఐ మరియు క్లౌడ్ రంగాల్లో కూడా వాళ్ళ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకే వచ్చే 4 ఏళ్లలో $17.5 బిలియన్ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లుగా కూడా ప్రకటించారు. మరి ఆ ప్రణాళికలో భాగంగానే హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ నిర్మించేందుకు ఇప్పుడు కంపెనీ సిద్ధమవుతోంది. మరి సమాచారం ప్రకారం 2026 మధ్య నాటికి ఈ డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కనుక భారతదేశంలోనే మైక్రోసాఫ్ట్కు అతిపెద్ద హైపర్ స్కేల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రంగా నిలుస్తుంది. ముఖ్యంగా మన భారతీయ కంపెనీలు, స్టార్టప్లు, ఐటీ సేవా సంస్థలు అత్యంత వేగవంతమైన ఏఐ మరియు క్లౌడ్ సేవలు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవలకు భారీ డిమాండ్ ఉంది. అంటే అదే సమయంలో కంపెనీ అభివృద్ధి చేసిన ఆధునిక ఏఐ అసిస్టెంట్ అంటే మైక్రోసాఫ్ట్ కో పైలట్ కూడా భారతీయ కార్పొరేట్ రంగం నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. ముఖ్యంగా నెలకు $30 ధరతో అందుబాటులో ఉన్న కో పైలట్ అయితే 365 సేవలను పెద్ద ఎత్తునే సంస్థలు వినియోగిస్తున్నాయి. మరి ఉద్యోగుల ఉత్పాదకత పెరగటం, డేటా విశ్లేషణ వేగవంతం కావటం, ఆటోమేషన్ సులభతరం కావటం వంటి కారణాలతోనే కంపెనీలు ఏఐ టూల్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఇంకా దేశంలోనే ప్రముఖ ఐటీ సంస్థలు అయితే భారీ స్థాయిలో కో పైలట్ లైసెన్సులు కూడా తీసుకుంటున్నాయి. అయితే ఇన్ఫోసిస్నే కానీ, కాగ్నిజెంటే కానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి దిగ్గజ సంస్థలు అయితే ఒక్కొక్కటి ఇండివిజువల్గా దాదాపు 50,000కు పైగా కో పైలట్ లైసెన్సులను ఉపయోగిస్తున్నట్లుగా ఐటీ వర్గాలు చెబుతున్నాయి. మరి పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు అధునాతన డేటా సెంటర్ల అవసరం ఖచ్చితంగా ఉంది. మరి ఇప్పుడు హైదరాబాద్లో నిర్మించబోయే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ దేశ ఐటీ రంగానికి గేమ్ చేంజర్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో భారతదేశాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా మారింది. మరి చూడాలి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఎప్పుడు ఈ పనులన్నీ మొదలవుతాయి అన్నది మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.